ప్రస్తుతం విచిత్రమైనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఏమో రైతుల్ని అక్కడ పెట్టినటువంటి బ్యారికేడ్లు తీసేయమంటది. అంటే రైతులకి అడ్డంగా పెట్టినటువంటి బ్యారికేడ్లు తీసేయండి అని ఆదేశిస్తుంది. రైతులు పెట్టినటువంటి ట్రాక్టర్లు అట్లాగే ఉంటాయి. అది రైతుల్ని ఎలాగైనా ఒప్పించి తీసేయండి అని సుప్రీంకోర్టు చెప్తుంది. మరి సుప్రీంకోర్టు చెప్తే పొంది తీస్తారా వీళ్ళు? ఇదే విచిత్రమైన పరిస్థితి. అంబాలా న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సింబు సరిహద్దు వద్ద నిరవధిక ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడి అక్కడి నుంచి ట్రాక్టర్లను తొలగించేలా వాళ్ళని ఒప్పించాలని పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రహదారులు పార్కింగ్ స్థలాలు కాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాల సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కోరుతూ నిరసనకు దిగిన రైతులతో చర్చించే కమిటీ ఏర్పాటు కోసం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాలు సూచించడంపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ విధి విధానాలు త్వరలో రూపొందిస్తామని తెలిపింది. సమస్య సామరస్యంగా గౌరవప్రదంగా పరిష్కారం కావాలని ఆకాంక్షించింది. మధ్యలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మూడో వాడు ఎవడో ఒకటి కమిటీ వేసేసి వాడు తీసుకొస్తే ప్రభుత్వం అమలు చేస్తుంది. అక్కడ బేసిక్గా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉద్యమాలు చేసేసి మేము రోడ్లు ఆపేస్తామంటే రోడ్లు ఆపడం నేరం అని చెప్పి ఇంతకుముందు కోర్టు తీర్పులు ఇచ్చి అది తీవ్రవాదానికంటే నేరం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు బతిన్లాడమని చెప్తే ఏం న్యాయం జరుగుతుంది?